నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీకి నిలబెట్టడాన్ని దుష్టచర్యగా మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. విశాఖ కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ దాఖలు చేశారు. అరకు ఎంపీ తనుజారాణి, మేయర్ హరివెంకట కుమారి, మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, బొత్స ఝాన్సీ తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు వైఎస్ఆర్ పార్టీకే ఉన్నాయని, అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, మెజార్టీ లేకపోయినప్పటికీ టీడీపీ అభ్యర్థిని నిలబెడుతోందని బొత్స మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని టీడీపీ నాయకులకు సూచించారు. అదే అన్న ఇవాళ మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. గతంలో వైసీపీకి 50 ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పి పోటీ తక్కువ సార్, కానీ ఇప్పుడు 400 సుమారు. అదే మరి అదే ప్రజారు చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు ఎండి దానికి నేను ఎండి, నేను ఎండి. నేను ఆంధ్రప్రదేశ్ నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అది మీరు అందరూ కూడా అందుకే చెప్తాను. నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు అని. ఎందుకంటే కొన్ని విలువ, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరికుంటే ఏం చేసినా పర్వాలేదు. ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఊరికి అలసైపోతుంది. ఇది విలువ రోజు రోజుకి పలసన అయిపోతాం, ప్రజల దగ్గర పలసన అయిపోతాం. పర్వాలేదని ఆ పలసన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను. అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే.